ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్న ఉదయకాలపు దేవుని యొక్క వాగ్దాన నిమిత్తము ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగము మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనం. నీ ఇంటి వారును నీ పితరుల ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు అది నా మనస్సుకు కేవలము ప్రతికూలమాయనని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చున్నాడు. కావున చాలా జాగ్రత్తగా వినండి. యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గణపరిచిన వాణిని నేను గణపరిచి. ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, నన్ను ఎవరైతే గణపరుస్తారో వాళ్ళందరినీ కూడా నేను గణపరుస్తాను. ఎలా గణపరుస్తారండి అంటే, ప్రభుకి నీ జీవితం ఇవ్వడం ద్వారా, నీ జీవితం ద్వారా దేవుని నువ్వు గణపరుస్తున్నావు. కొంతమంది సాక్ష్యం ఇస్తారు, కొంతమంది సాక్ష్యార్థకరంగా జీవిస్తారు, కొంతమంది స్తుతిస్తూ ఉంటారు, కొంతమంది జీవితమే సాక్ష్యముగా ఉంటది కదా. వాళ్ళందరూ కూడా ప్రభువుని గణపరుస్తున్నారట. దేవుని మహిమ కలుగును గాక. వాక్యం ఏం చెప్తుందంటే, నీ దేహముతో ప్రభువుని, దేవుని గణపరచు. నీ సమయం ఇవ్వాలి, నీ ధనం ఇవ్వాలి, నీ సమస్యముతో ప్రభువుని గణపరచాలి. ఎవరైతే ఉదయకాల సమయంలో ప్రభువుని ఇట్టి రీతిగా, అంటే కొంతమంది అనుకోవచ్చు, అయ్యా మా దగ్గర అంత ధనం లేదు, సమయం ఉంది కదా, సాక్ష్యం ఉంది కదా, సాక్షాత్కరంగా నువ్వు జీవించడానికి ప్రయత్నించు. దేవుడు నిన్ను గణపరుస్తాడు, నీ జీవితాన్ని ఉన్నత స్థితిలోకి తీసుకెళ్తాడు. ప్రవహిస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, నన్ను గణపరిచిన వాడిని నేను గణపరుస్తాను. వాస్తవానికి అక్కడ ఏలీతో ప్రభు మాట్లాడుతున్నటువంటి మాటలు, వాళ్ళ కుమారులు భ్రష్టులుగా ఉన్నారు, కానీ అక్కడ ఒక చిన్న బాలుడు ఉన్నాడు, సమూయేలు. తన జీవితాన్ని సంపూర్ణంగా ప్రభుకి ఇచ్చేసాడు, తల్లి సమర్పించేసి. ఉదయకాల సమయంలో ఎవరైతే ప్రభువుని గణపరుస్తున్నారో వాళ్ళందరినీ కూడా నా దేవుడు గణపరచునుగా, గణపరచునుగా, గణపరచునుగా. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ నమ్మకమైనటువంటి మా పరలోక తండ్రి, వందనాలు. ఉదయకాల సమయంలో మరొకసారి మీ పాత్రకి వస్తూ నన్ను గణపరిచే వారిని నేను గణపరుస్తానని ఇచ్చిన గొప్ప వాగ్దానం బట్టి వందనాలు. ఇవ ప్రజలను మీరు దీవించి ఆశీర్వదించి గణపరచు. మీ యొక్క శక్తితో బలంతో నింపండి. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దీవెనలు మీకు మెండుగా కలుగును గాక. ఆమేన్.